హౌ ఆర్ యూ? చూడండి, ఎక్సర్సైజ్ 4.2లో 6th ప్రాబ్లంలోకి వచ్చాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి. ప్లేసెస్ A and B are 100 kilometers apart on a highway. ఏదో హైవే ఉన్నదటండి. ఇట్లా దీని మీద A అనే B రెండు ప్లేసెస్ ఉన్నాయి. అవి 100 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. అపార్ట్ 100 kilometers apart on a highway. Okay, right. One car starts from A and another from B at the same time at different speeds. అంటే ఏ నుంచి ఒక కారు, బి నుంచి ఒక కారు బయలుదేరినాయి, ఒకే టైంకి బయలుదేరినాయి. విత్ సేమ్ స్పీడ్ కాదండి, డిఫరెంట్ స్పీడ్స్తో ఉన్నాయి. కాబట్టి మనం ఒక కారు యొక్క స్పీడ్ X అనుకుంటాం, రెండో కార్ని Y అనుకుంటాం, అంతే కదా. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఈ రెండు కార్లు ఒకే డైరెక్షన్లో వెళ్ళాయి అనుకోండి. అంటే ఎట్లా, ఈ కారు ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి బి వైపుకి, ఈ బీనేమో అటువైపు వెళ్తుంది అనుకోండి. ఓకేనా? అంటే ఇది సపోజ్ సే ఒంగోలు టు నెల్లూరు వెళ్తుంటే, ఇదేమో నెల్లూరులో బయలుదేరినటువంటి కారు, యాక్చువల్గా ఒంగోలు నెల్లూరు కూడా మధ్య 100 kilometers అండి. సో ఈ నెల్లూరు నుంచి స్టార్ట్ అయినటువంటి కారు టువర్డ్స్ గూడూరు వైపు వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు ఇది అటు ఇది ఇటు వెళ్తుంది, కానీ డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇవి కలిసే అవకాశం ఉందా లేదా? ఉన్నది. ఎందుకంటే దీని స్పీడ్ తక్కువ, దీని స్పీడ్ ఎక్కువ అనుకోండి, తప్పనిసరిగా కలుస్తాయి కదా. కాబట్టి ఎక్కడో ఒక చోట కలిసింది అనుకుందామండి. సే ఎట్ Q ఆర్ సే ఎట్ సి దగ్గర కలిసింది అనుకుందాం. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, కలిసే అవకాశం ఉందా లేదా? ఇలా కలవటానికిట 5 hours పట్టిందట. ఓకే, 5 hours పట్టింది. అలా కాకుండా రెండో కేసు ఏంటంటే, ఇదే ఏబి కార్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయండి. రెండు ఇట్లా వస్తున్నాయి, అంటే ఏ కావాలి దగ్గర ఎక్కడో మధ్యలో కలుసుకోవాలి. సో మధ్యలో ఎక్కడో కలుసుకున్నాయండి, సి దగ్గర కలుసుకున్నాయి అనుకోండి. సే ఎట్ సి. ఓకే, లెట్ దెమ్ మీట్ ఎట్ ఎ పాయింట్ సేస్ ఎట్ సి. ఓకే, సి దగ్గర కలుసుకున్నాయి. ఇప్పుడు ఇలా కలుసుకోవడానికి తక్కువ టైం పడుతుంది కదా, అందుకని అది కొంత దూరం కవర్ చేసింది, ఇది కొంత దూరం కవర్ చేసింది. సో ఇది 1 hour పట్టిందండి. సో ఒకే డైరెక్షన్లో వెళ్తే ఇది చాలా స్పీడ్గా వెళ్తున్నది కాబట్టి 5 hours తర్వాత సి దగ్గర కలిసినాయి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే 1 hourలోనే కలిసినాయి. ఇప్పుడు ఆ రెండు కార్ల యొక్క స్పీడ్స్ ఎంతెంత అన్నాడు. వాట్ ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ద 2 cars అన్నాడు. కాబట్టి మనం ఏమనుకుందామంటే, లెట్ ఫస్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్, లేదంటే లెట్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ సే X అనుకోండి. ఏదో ఒకటి అనాలి కదా, ఆ కార్ పేరు ఏదో ఒకటి పెట్టాలి, అయితే ప్రతిసారి రాయాల్సి వస్తుంది. ఫస్ట్ కారు, సెకండ్ కారు, ఇట్లా ఏవో పేర్లు పెట్టాల్సి వస్తుంది. అందుకని లెట్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ X స్టార్టెడ్ ఫ్రమ్ ఏ, అంటే ఏ నుంచి బయలుదేరిన కారు యొక్క పేరు X అని పెట్టాను నేను. స్టార్టెడ్ ఫ్రమ్ ఏ బి X km/h. యాప్ట్గా ఉంది కదా. ఎందుకని కార్ Xకి స్పీడ్ స్మాల్ x, అట్లాగే అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ సే Y started from B small y km/h. It is given that AB అంటే ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంతని ఇచ్చాడండి, 100 kilometers. చాలా ఈజీగా అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 kilometers. రైట్. ఇప్పుడు కేస్ 1. వాట్ ఈస్ ద కేస్ 1? ఇఫ్ ద 2 cars travel in the same direction, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకుందామండి. అంటే ఫిగర్ వచ్చేసి మీకు ఈ ఫిగర్ ఇక్కడ వేద్దాం.
say A, here B, let's take C here. ఇవి ఇలా పోతున్నాయి అవునా. ఈ ఏబి వచ్చేసి 100 కిలోమీటర్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, ఏసీ మైనస్ బీసీ. జాగ్రత్తగా చూడండి, ఏసీ అంటే ఈ మొత్తం, అంటే కార్ ఎక్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, కార్ ఎక్స్ ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఏసీ అండి. మరి వాట్ ఈస్ బీసీ? కార్ వై ట్రావెల్ చేసిన డిస్టెన్స్, అంతే కదా. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఈ రెండు యొక్క డిఫరెన్స్ 100 కదా, అంటే ఏబీ కదా. ఇదేమో మొత్తం, అందులోంచి తీసేసాం, అప్పుడు ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది కదండి. ఏసీ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ కదా. క్లియర్. ఇది ఎంత బాగా అర్థమైతే మీకు అంత తేలిగ్గా వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏసీ అంటే ఒకసారి చూస్తున్నాను, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ traveled by car X in how many hours? ఎన్ని గంటలు వాళ్ళు చేశారండి? 5 hours. 5 hours పట్టింది కదా, 5 hours ట్రావెల్ చేసినాయి కదా. కాబట్టి in 5 hours this is equal to distance traveled by car X in 5 hours. Distance is equal to speed into time. మీకు తెలిసిందే కదా ఫార్ములా. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటే, ఒకసారి నాకు చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం అంటే స్పీడ్ ఎంత ఇక్కడ? ఎక్స్ km/h ఇంటూ టైం అంటే ఎంతండి? ఎస్ 5 hours, అంతే కదా. అవర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5x కిలోమీటర్స్. బస్ ఏసీ వచ్చేసింది. ఇట్లాగే నేను బీసీ అడుగుతున్నాను. బీసీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఓకే బై కార్ వై ఇన్ 5 hours. ఒక్కసారి గమనించాలి, ఇది కూడా 5 hours వెళ్ళింది, కాదే స్లోగా వెళ్ళింది. ఇదేమో ఏ నుంచి బయలుదేరింది 5 hours దాన్ని కలిసేసింది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ చెప్పాలి, ఇది వై కదా, కాబట్టి y km/h ఇంటూ 5 hours. అవర్స్ గెట్స్ క్యాన్సిల్డ్, విల్ గెట్ 5y కిలోమీటర్స్. దాని డిస్టెన్స్ దీని డిస్టెన్స్ వచ్చింది. క్లియర్లీ చూడండి, క్లియర్లీ ఏసీ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ ఫిగర్ కనపడుతూ ఉండాలి. దిస్ ఇంప్లాయిస్ ఏసీ అంటే 5x అవునా కిలోమీటర్స్ మైనస్ 5y కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే 100 కిలోమీటర్స్. కిలోమీటర్స్ గెట్స్ క్యాన్సిల్డ్. ఎస్, క్యాన్సిల్ చేయొచ్చండి అట్లా. 5x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 100. 5 క్యాన్సిల్ చేద్దాం మళ్ళీ, అంటే 5ని కామన్ ఫ్యాక్టర్ తీద్దాం. 5 times the quantity x minus y is equal to 100. This implies x minus y is equal to 100 by 5 is 20. Therefore, x minus y is equal to 20 is the first equation. It is the first equation. ఇప్పుడు కేస్ 2. When the cars travel in opposite direction, అలా towards each other. ఇప్పుడు కూడా మళ్ళీ ఫిగర్ వేయాలి జాగ్రత్తగా. ఏబి ఈసారి సి మధ్యలో ఉంటుందండి. మధ్యలో అంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ కాదు, ఓకేనా. ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇలా చూపిస్తే చక్కగా అర్థమవుతుంది, రైట్. ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు అగైన్ మళ్ళీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు
చెప్పండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎక్స్ ఇన్ హౌ మెనీ అవర్స్ అండి? ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేసింది 1 అవరే కదా, ఇన్ 1 అవర్. ఓ దిస్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎంత అవుతుందండి ఇన్ 1 అవర్లో? చెప్పండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 అవర్ అంటే డిస్టెన్స్ ఇంటూ టైం కదా, కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, కాబట్టి స్పీడ్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 1, అంతేనా? సో ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ 1 అవర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ క్యాన్సిల్, యూ విల్ గెట్ ఎక్స్ కిలోమీటర్స్. సిమిలర్లీ బీసీ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి అది వై కదా, వై కిలోమీటర్స్. క్లియర్లీ చెప్పండి. ఈసారి ఏసీ బీసీ రెండు యాడ్ చేస్తే ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. దిస్ ఇంప్లాయిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. కాల్ ఇట్స్ 0.2. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. కిలోమీటర్స్ క్యాన్సిల్ చేశానండి. ఇప్పుడు నేను ఎక్స్ మైనస్ వై వచ్చింది, ఎక్స్ ప్లస్ వై వచ్చేసిందిగా. సో మీరు సాల్వ్ చేయగలుగుతారా లేదా? ఎలా? యాడింగ్ 1 and 2. ప్లస్ వై మైనస్ వై గెట్స్ క్యాన్సిల్. 2x ఈజ్ ఈక్వల్ టు 120. 20 ప్లస్ 100. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/2 అంటే 60. ఎక్స్ 60 వచ్చిందంటే ఇది 40. బస్ అట్లా వచ్చేస్తుంది. అయినా మీరు చేయండి, ఇంతవరకు వేసుకోండి. కాబట్టి యాడింగ్ 1 and 2, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. ప్లస్ వై మైనస్ వై గెట్స్ క్యాన్సిల్డ్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 100 ఈజ్ 120. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/2 అంటే 60. సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మనకి తేలిగ్గా ఉంది కాబట్టి ఈక్వేషన్ 2 వి గెట్ x plus y. In place of x we substitute 60. 60 plus y is equal to 100. Y is equal to 100 minus 60 అంటే 40. Therefore x అంటే 60, y అంటే 40. అంటే speed of the first car లేదా speed of the car started from A is equal to 60 kilometers per hour and speed of the car B is equal to speed of the car Y which is started from B is equal to 40 kilometers per hour. Okay na? రైట్, జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం అనమాట ఈ ఎక్సర్సైజ్లోనే. చూడండి ఏమన్నాడు, ఎన్ ఆల్జీబ్రా టెక్స్ట్ బుక్ హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 1382 pages. ఓకే, 1382 pages ఉన్నాయి ఒక పుస్తకంలో. మరి అంత పుస్తకం అయితే విరిగిపోతుంది కదండి. It is broken up into 2 parts. రెండు ముక్కలు అయిపోయింది. The second part of the book has 64 pages more than the first part. అర్థమవుతుందా? సెకండ్ పార్ట్లో ఎక్కువ పేజెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ పార్ట్ కన్నా. ఎన్ని? 64 pages ఎక్స్ట్రా ఉన్నాయి, అంతే కదా. అంటే కరెక్ట్గా సగానికి అది విరిగిపోలేదు, కొంచెం సెకండ్ పార్ట్ ఎక్కువగా విరిగిపోయింది. రైట్, అయితే హౌ మెనీ పేజెస్ ఆర్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద బుక్? ఒక్కొక్క పార్ట్లో ఎన్ని ఉన్నాయి? మామూలే. లెట్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ బి ఎక్స్ అండ్ దట్ ఆఫ్ ఇన్ ద సెకండ్ పార్ట్ బి వై. ఓకేనా? దట్ ఆఫ్ ఇన్ ద సెకండ్ పార్ట్, దట్ ఆఫ్ ఇన్ ది అంటే అర్థం మళ్ళీ అలాగే అనమాట, లేదు మీరు ఓపిక్గా. అండ్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద సెకండ్ పార్ట్ బి వై అని రాసుకోండి. ఇట్ ఈస్ గివెన్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఈజ్ ఈక్వల్ టు 1382 కదా. అంటే ఫస్ట్ పార్ట్ ఎక్స్ ప్లస్ సెకండ్ పార్ట్ వై ఈజ్ ఈక్వల్ టు 1382. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్. మరి నెక్స్ట్ ఏమన్నాడు, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ హ్యాస్ 64 pages మోర్ దాన్ ద ఫస్ట్ పార్ట్ అన్నాడుగా. సెకండ్ పార్ట్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ అంటే ఎక్స్ కన్నా మోర్ దాన్ అంటే ప్లస్ 64. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 64. అప్పుడు వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64. అంతేనా? ఇది అలా పెట్టుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది కదా. కాకపోతే ఇది ఎక్స్ ప్లస్ వై అని రాయకుండా ఎన్ని రాస్తాం? వై ప్లస్ ఎక్స్ అని రాస్తాం. గుర్తుందా? ఇంతకుముందు కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ చేసాం కదా, ఇదే మోడల్గా. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాసాం. సేమ్ మోడల్ అన్నమాట. అందుకని ఇంక మనం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది యాక్చువల్గా వర్కింగ్గా చేయాలి. యాడింగ్ 1 and 2.
y plus x plus y అని రాయకుండా y plus x is equal to 1382, y minus x is equal to 64. Plus x minus x gets cancelled. 2y is equal to 1382 plus 64 అంటే 1446. y is equal to 1446 into 2 it వస్తే by 2 అంటే 723. Right? Substituting y is equal to 723 in equation 1 we get x plus y కదా, కాబట్టి x అంటే x plus y అంటే you have to substitute 723 is equal to 1382. అప్పుడు x is equal to 1382 plus 723 వస్తే minus 723. సబ్ట్రాక్ట్ చేస్తే 659. therefore x is equal to 659. సో బోత్ ఓకే అయిపోయినాయి కదా, అవే కదా అడిగింది. కాబట్టి ఇప్పుడు thus the number of pages in first part is equal to 659 and the number of pages in the second part is equal to y కదా, y అంటే 723. క్లియర్? జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 9th and 10th. ఓకేనా? అది చెప్దాం, జాగ్రత్తగా వేసుకోండి. రైట్, నెక్స్ట్ 9th ప్రాబ్లం. A chemist has 2 solutions of hydrochloric acid in stock. ఎవరు 2 సొల్యూషన్స్ ఉన్నాయటండి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఐడియా ఉంది కదా, HCl 2 స్టాక్లు ఉన్నాయట. అయితే వాటి కాన్సన్ట్రేషన్ తేడా ఉన్నది. 1 ఈజ్ 50% సొల్యూషన్. ఓకేనా? 50% సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేసి 50% ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ 50% అనమాట. వేరాస్ 80% సొల్యూషన్ రెండోది. ద అదర్ ఈజ్ 80% సొల్యూషన్, అంటే అది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అనమాట. అంటే 80% అంటే నీకు 100 ml తీసుకుంటే 80 ml HCl ఉంటే ఇంకొక 20 ml వాటర్ అట్లా కలుస్తుంది అనమాట. హౌ మచ్ ఆఫ్ ఈచ్ షుడ్ బి యూస్డ్ టు అబ్టైన్ 100 ml ఆఫ్ ఏ 68% సొల్యూషన్. గమనించు అండి, ఇప్పుడు నాకు వాడికి కావాల్సింది ఏంటంటే 68% సొల్యూషన్ కావాలి. ఈ 68% సొల్యూషన్ కోసం మీరు ఈ రెండింటినీ వాడుకోవాలి. అంటే 50% సొల్యూషన్ని కొంత, 80% సొల్యూషన్ కొంత కలిపితే బేసిక్గా మీకు ఐడియా ఉంది కదా, 80-50 కలిపామనుకోండి, సపోజ్ సగం సగం కలిపామనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే 100 ml తయారు చేయాలి, 50 ml అది 50 ml ఇది కలిపితే 50కి 80కి సెంటర్గా 65 వస్తుంది. అది నువ్వు తేలిగ్గా చెప్తావు కదా, అందుకని అట్లా కాకుండా 68% రావాలి అన్నాడు. ఓకేనా? సో ఆ కాన్సన్ట్రేషన్ అలా వచ్చేటట్లుగా ఎలా చేస్తావు అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు 50% సొల్యూషన్ని ఎంత కలపాలి, 80% సొల్యూషన్ని ఎంత వాల్యూమ్ కలపాలి. ఓకేనా? కాబట్టి నేనేమనుకుంటున్నానంటే లెట్ ద రిక్వైర్డ్ వాల్యూమ్ ఆఫ్ 50% సొల్యూషన్ బి XML, మిల్లీలీటర్సే కదా, XML, and the required volume of 80% solution be YML. రైట్? దేనికి? ఇది 100 ml చేయడానికి. కాబట్టి క్లియర్లీ x plus y should be 100. I mean xml plus yml is equal to 100 ml. So ml cancel అయిపోతుంది కాబట్టి x plus y is equal to 100. That is the first equation. సో ఇంకా సెకండ్ ఈక్వేషన్ వస్తే రెండింటిని సాల్వ్ చేయడం మనకు అలవాటు ఉంది కదా, చేసేస్తాం. సో సెకండ్ ఈక్వేషన్ ఎలా తయారు చేయాలి ఒక్కసారి చూడండి. ఈ 50% mlని అంటే 50% సొల్యూషన్ని అంటే 50% కాన్సన్ట్రేషన్ అటువంటి సొల్యూషన్ ఎంత తీసుకున్నారు? XML తీసుకున్నారు. మరి 80% ఏమో Y తీసుకున్నారు. నీకు అల్టిమేట్గా ఈ రెండు కలిపితే రావాల్సిన దానికి ఎంత ఉండాలి? కాన్సన్ట్రేషను 68% ఉండాలి. వాల్యూమ్ ఎంత? 100 ml కదా. కాబట్టి నేను అంటున్నాను, ఫ్రమ్ ద ప్రాబ్లం we have
50% అంటే x ml ఆఫ్ 50% సొల్యూషన్ ప్లస్ నెక్స్ట్ y ml ఆఫ్ 80% solution should be equal to చెప్పండి 100 ml ఆఫ్ 68% సొల్యూషన్ కావాలి. అంతే కదా, ఇదే కదా అడిగింది. ఇది రిక్వైర్డ్ ఎక్స్, అది రిక్వైర్డ్ వై అనుకున్నాం కాబట్టి 50% సొల్యూషన్ XML, 80% సొల్యూషన్ YML తీసుకుంటే టోటల్ 100 ml వాల్యూమ్ పరంగా 100 ml వస్తుంది. అయితే కాన్సన్ట్రేషన్ పరంగా కూడా 68% రావాలి. అంతే కదా. ఇప్పుడు దీన్ని చూడండి ఎట్లా వేస్తున్నాము. 50% అంటే 50/100 ఇంటూ ఎక్స్ ఎంఎల్ క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ 80/100 ఇంటూ వై ఈక్వల్స్ నెక్స్ట్ ఇది 68% కదా, కాబట్టి 68/100 ఇంటూ 100 ml కదా, ml మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇంప్లాయిస్ half x, ఓకేనా, 51s 52s, 0 cancel, 2 4s and 2 5s, so 4/5y is equal to, ఓకేనా, is equal to 100 gets cancelled, you will get 68. ఓకే, ఇక్కడ 2 ఇక్కడ 5 ఉన్నది కాబట్టి నేను LCM 10 కాబట్టి మల్టిప్లయింగ్ by 10 on both sides. ఓకే, 10తో మల్టిప్లై చేస్తే 10 ఇంటూ హాఫ్ అంటే 5 కదా వచ్చేది, 5x ప్లస్ ఇక్కడ 10 ఇంటూ 4/5, 5 1s 5 2s, 2 4s are 8, సో 8y ఈజ్ ఈక్వల్ టు 68 10s are 680. ఇది అర్థమైందా? 5 ఇంటూ హాఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 10 కదా, 10 ఇంటూ హాఫ్ ఎక్స్ అంటే 2 1s 2 5s పోతే 5x వచ్చింది కదా. అట్లనే 10 ఇంటూ 4/5y అంటే 5 1s 5 2s పోతే 2 4s are 8, సో ఇలా వస్తుంది. సో నేను దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, అది మీరేం చేస్తారంటే మీరు పాజ్ చేసుకోండి, ఎలా చేయాలో కూడా చెప్తున్నాను. అక్కడ 5 ఉన్నది కాబట్టి మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదండి. ఇక్కడ 5x వస్తుంది, అప్పుడు y క్యాన్సిల్ అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది. కాదు నాకు y క్యాన్సిల్ కావాలి అనుకుంటే 8తో మల్టిప్లై చేయి. ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేసేయి, అప్పుడు 8x + 8y = 800 వస్తుంది. దానిలోంచి దీన్ని తీసివేసేసాయి. ఓకేనా, అప్పుడు యూ కెన్ సాల్వ్ ఈజీలీ, రైట్. ట్రై చేయండి, మీరు పాజ్ చేసి ట్రై చేయండి, మళ్ళీ చూడండి. ఓకేనా, మీరు ట్రై చేయండి, వేసుకోండి. సో చేశారా నిజంగానే? ఓకే, చూడండి, ఈక్వేషన్ 1ని 8తో మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకని? టు గెట్ 8x + 8y = 800. అలా వస్తే 8y క్యాన్సిల్ కావడం కోసం ఈక్వేషన్ 2ని ఇంకేం మల్టిప్లై చేయక్కర్లేదు, ఇంటూ 1 రాసుకుంటే రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 5x + 8y + 680. Subtract plus 8y minus 8y gets cancelled. 8x minus 5x అంటే 3x is equal to 800 minus 680, 120. Therefore x is equal to 120/3 అంటే 40. Substituting x is equal to 40 in equation 1 or 2. Equation 1 ఈజీగా ఉంది కాబట్టి equation 1 we get x plus y is equal to 100 కదా, 40 plus y is equal to 100. ఓకే, అప్పుడు y is equal to 100 minus 40 is 60. Therefore volume of 50% solution is equal to 40 ml and volume of 80% solution is equal to 60 ml. ఓకేనా, సో ఇట్లా జాగ్రత్త చేయాలి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, జాగ్రత్తగా మీరు మొత్తం వేసుకోండి సరిగ్గా. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అదే మోడల్లో ఇచ్చాడు, అంటే 9th ప్రాబ్లం ఎలా ఉన్నదో అట్లాగే ఉన్నది, జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఇచ్చాడు. సపోజ్ యూ హ్యావ్ 12,000 రూపీస్ టు ఇన్వెస్ట్ చేయడానికి 12,000 రూపీస్ ఉన్నాయండి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ 10%.
అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఒకదాని మీద 10% రావాలి అండ్ ద రెస్ట్ ఎట్ 15%, అంటే మిగిలినటువంటి దాని మీద 15% రావాలి. ఓకే, 10% కొంత మిగిలినటువంటి అమౌంట్ రెస్ట్ అంటే మిగిలిందన్నమాట. సో మరి అంటే ఒక సపోజ్ 5,000 10%కి ఇస్తే మిగిలిన 7,000 at 15%కి రావాలి. అయితే హౌ మచ్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఎట్ ఈచ్ రేట్ టు ఈల్డ్ 12% ఆన్ ద టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. మొత్తం మీద ఇప్పుడు మీకు రెండు కలుపుకుంటే 12% రావాలి. ఇందాకట్లాగానే కదా 50% సొల్యూషను, 80% సొల్యూషను, టోటల్ కలిపితే ఇక్కడ ఏమో 12,000 రావాలి, అక్కడ 100 ml రావాలి. ఇక్కడ వచ్చేసరికి టోటల్ పర్సంటేజ్ మాత్రం 12%, అంటే 10, 15 కలిస్తే మాత్రం 12% రావాలి. ఓకేనా? సో మరి 10% ఇన్వెస్ట్మెంట్ ఏమో ఎక్స్ అనుకుందాము, మరి అట్లాగే 15% ఏమో వై అనుకుందాం. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ₹12,000. ఓకేనా? నెక్స్ట్ ఈ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 10%. లెట్ అందామా, లెట్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎట్ 10% be ₹X and the amount invested at 15% be ₹Y. క్లియర్లీ ఈ రెండు కలిపితే ఇది రెస్ట్ కదా, ఎక్స్ ప్లస్ వై ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఎంత రావాలండి? 12,000 రావాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇంకా రెండో ఈక్వేషన్ ఒక్కటే కదా. రెండో ఈక్వేషన్ ఏంటి చెప్పండి? 10% ఆఫ్ ఎక్స్ ప్లస్ రెండోది ఎంతండి? 15% ఆఫ్ వై షుడ్ బి ఈక్వల్ టు 12% ఆఫ్ 12,000. తేనా? 12% ఆఫ్ 12,000 రావాలి. అంటే దిస్ ఇంప్లాయిస్ 10/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 15/100 ఇంటూ వై ఈక్వల్స్ 12/100 ఇంటూ 12,000. ఇజంట్ ఇట్? సో నేనేమంటానంటే మళ్ళీ 1/10 ఇట్లా రాసే కంటే టోటల్గా 100ని క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 10x ప్లస్ 15y ఈక్వల్స్, ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయింది. 12s ఆర్ 144, అవునా? 3 zeros ఆఫ్ కోర్స్. ఇప్పుడు చూడండి 5 క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో దిస్ ఇంప్లాయిస్ 5 times the quantity 2x plus 3y ఈక్వల్స్, ఇక్కడ నేను 5 times దీంట్లో 5 చూడండి, 5 2s are 10, 44, 5 8s are 40, 40 again, 5 8s are 40, 2 zeros. ఇప్పుడు 5 gets cancelled. You will get 2x plus 3y equals 288 and 2 zeros. That is 28,800. Let it be the equation 2. ఓకే, జాగ్రత్తగా చూడండి సింప్లిఫికేషను. మీరు క్యాన్సిల్ చేసి తర్వాతైనా ఎల్సిఎంతో మల్టిప్లై చేయొచ్చు, కానీ అనవసరం. 100 చక్కగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 10x ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 12 into 12 ఈజ్ 144, 3 zeros యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం. ఇప్పుడు 5 కామన్ ఫ్యాక్టర్ తీసాం, దీంట్లో 5 బయటికి తీస్తే 288 into 0, 2 double zeros. So 5 gets cancelled. You will get 2x plus 3y is equal to 28,800. ఇప్పుడు మీరేం చేయాలి? ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 2తో మల్టిప్లై చేయండి, దీనిలోంచి దాన్ని తీసేయండి, చక్కగా వచ్చేస్తుంది. మీరు సింప్లిఫై చేయండి, మీరు పాస్ చేసి సింప్లిఫై చేయండి. ఓకే, చూడండి
చూడండి, ఫర్ ఏ డిఫరెన్స్ నేనేం చేశానంటే, మీరు మామూలుగా y క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకున్నది 3y కాబట్టి 3తో మల్టిప్లై చేసి దానిలోంచి దీన్ని తీసేయాలి. లేదు, నేనేం చేశానంటే 2తో మల్టిప్లై చేయమన్నాం కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఈక్వేషన్ 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను. ఈక్వేషన్ 1 ఇంటూ 2 అంటే 2x + 2y = 2 24,000. ఓకేనా? ఎందుకు దీనిపైన రాసి దీని కింద రాశాను? మనకు ఐడియా ఉంది కదా, ఇక్కడ 24,000, ఇదేమో 28,800. సో పెద్దది పైన ఉంటే బాగుంటుంది కాబట్టి అట్లా రాశాను. ఓకే, సో తీసివేసినప్పుడు గుర్తులు మారిపోతాయి. సబ్ట్రాక్టింగ్ అంటాం కదా, బై సబ్ట్రాక్టింగ్ 2x గెట్స్ క్యాన్సిల్డ్, 3y - 2y అంటే y = మరి సబ్ట్రాక్ట్ చేస్తే 4,800. సో సబ్స్టిట్యూటింగ్ y = 4,800 ఇన్ ఈక్వేషన్ 1, యూ గెట్ x + 4,800 = 12,000. అప్పుడు x = 12,000 - 4,800 అంటే 7,200. Therefore, amount invested at 10% is 7,200 and amount invested at 15% is equal to 4,800. ఓకే, సో దీంతో ఈ ఎక్సర్సైజ్ మనకి పూర్తయిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పేసేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? టేక్ కేర్.